ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరోసారి మరో సందేశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. మరి చాలామంది ఈ సందేశాలు వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఈ సందేశాలను బట్టి దేవుని స్తుతిస్తూ అనేకులకు మరి షేర్ చేస్తున్నామని మీలో చాలామంది నాకు అందించిన సమాచారాన్ని బట్టి విని ప్రభుని స్తుతించాను. మరికొంత సమయం మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం క్లుప్తంగా. దానికి ముందుగా దేవుని వాక్యం ఎందుకు రాయబడింది అని గత సందేశంలో నేను చెప్పడం జరిగింది. 3 కారణాలు. దేవుని వాక్యం జీవము కలుగుటకు రాయబడింది అని, బుద్ధి కలుగుటకు రాయబడింది అని, బోధ కలుగుటకు రాయబడింది అని 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు దేవుని వాక్యం ఎలా వినాలి? ఆ వినేవారు మీరైనా నేనైనా ఎవరైనా దేవుని యొక్క వాక్యం మనకి వినబడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా వినాలి అని ఒక 4 రకాలుగా దేవుని వాక్యం వినాలి. అవి నేను లేఖనాల నుండి జ్ఞాపకం చేసి నా సందేశానికి మూలవాక్యాన్ని చదివి కొంతసేపు దేవుని వాక్యాన్ని నేను అందిస్తాను. మొదటిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని అని వ్రాయబడింది. శ్రద్ధగా వినాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యమును తెలివితో వినాలి. దేవుని వాక్యమును తెలివితో వినాలి. వినేటప్పుడే తెలివి ఉపయోగించాలి. మూడవదిగా లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యాన్ని యోగ్యమైన మంచి మనస్సుతో వినాలి. యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని వినాలి. వినేటప్పుడే నాతో మాట్లాడు ప్రభువా అనే ఆ సిద్ధపాటుతో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం మంచి మనసుతో వినాలి. 4వదిగా మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో వారు సంతోషముతో ఆయన మాటలు వినుచుండిరి అని వ్రాయబడింది. సంతోషముతో దేవుని వాక్యాన్ని వినాలి. కాబట్టి 4 విషయాలు విశ్వాసులైనా సేవకులైనా మీరైనా నేనైనా ఎవరమైనా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఈ 4 విధాలుగా వింటే మనకి క్షేమం కలుగుతుంది. మొదటిగా శ్రద్ధగా వినాలి. రెండవది తెలివిని ఉపయోగించి వినాలి. మూడవది యోగ్యమైన మంచి మనసుతో వినాలి. 4వది సంతోషంతో వినాలి అనే విషయాలు దైవ గ్రంథముల నుండి మనం చూసాం. రైట్, మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 76వ కీర్తన 10వ చరణం నేను చదువుతున్నా. కీర్తన 76:10. చాలామంది మరి కీర్తన గ్రంథం చెప్పేటప్పుడు అధ్యాయం వచనం అని చెప్తూ ఉంటారు. అది సరైన విధానం కాదు. అంటే అలా చెప్పటం ఏదో తప్పు పాపం అని నేను చెప్పటం కాదు. కానీ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో కీర్తన చరణం అని చెప్పగలిగింది, పలకగలిగింది కీర్తన గ్రంథం. 76వ కీర్తన 10వ చరణం అంటాం. మిగతా పుస్తకాలకి మరి అధ్యాయం వచనం అని చెప్పొచ్చు, కానీ దీనికి ఆ విధంగా పలకటం అది మంచిది. 76:10. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. 76వ కీర్తన మరి ఆసాపు కీర్తనగా మనం చూస్తాం. సహజంగా వాడుకలో కీర్తనల గ్రంథం చెప్పేటప్పుడు ప్రతిదానికి దావీదు కీర్తన అని వాడుకగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే కీర్తనలు మనం చెప్పేటప్పుడు మరి ఆ శీర్షిక, ఆ పై భాగం మనం చూడాలి. చూసి ఫలానా కీర్తనకారుడు ఈ కీర్తన రాశాడు అని చెప్పటం అది చాలా మంచిగా చక్కగా ఉంటుంది.
కాబట్టి ఆసాపు ద్వారా వ్రాయబడిన ఈ కీర్తనలో నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు అన్నాడు. కొంత మరి ఆలోచించవలసిన విషయం. దీనిలో ఉన్న ఆ వచనములో ఉన్న ఆత్మీయ విషయాలు మనం కొంత ధ్యానం చేయాలి. నరుల ఆనందం నిన్ను స్తుతించును అంటే బాగుండేది, కానీ నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దీని కొంత మరికొన్ని లేఖనాలతో జోడిస్తే ఆ లేఖనాలను మనం చూడగలిగితే ఈ వాక్యం యొక్క భావం మనకి సరిగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. దానియేలు గ్రంథం మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో మరి 3 రకాల పరీక్షలు అక్కడ ఉన్నాయి. మొదటి పరీక్ష మొదటి అధ్యాయంలో భోజనమును గూర్చిన పరీక్ష యూదా బాలురకు ఎదురైంది, దానిలో వారు గెలిచారు. భోజన పరీక్ష. 3వ అధ్యాయంలో వారి విశ్వాసానికి లేక ఆరాధనకు సంబంధించిన పరీక్ష వచ్చింది. యూదులు విగ్రహారాధన చేయరు, రాజుగారు విగ్రహం దగ్గర సాగిలపడమని చెప్పాడు. మరి యూదా బాలురైన ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగో వారి అసలు పేర్లు అజర్యా, హనన్యా, మిషాయేల్. ఆ అజర్యా, అనన్యా, మిషాయేలు వారికి వచ్చిన ఆరాధన పరీక్ష, ఆ విశ్వాస పరీక్షలో నిలిచారు, గెలిచారు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మరొక పరీక్షను మనం చూడగలం. అది ప్రార్థనకు పరీక్ష. దానియేలు యొక్క ప్రార్థనకు ఒక పరీక్ష సమయం ఎదురైనప్పుడు యథావిధిగా ఆయన తన దేవుణ్ణి మరి మోకాళ్ళ మీద ముమ్మారు కూడా ప్రార్థన చేయటం అనేది మనం చూస్తాం. ఆ పరీక్షలో కూడా ఆయన నిలిచాడు, తర్వాత అద్భుతంగా గెలిచినట్లుగా మనం చూస్తాము. దానియేలు గ్రంథంలో ఉన్న 3 పరీక్షలు: భోజన పరీక్ష, ఆరాధనకు సంబంధించిన పరీక్ష, ప్రార్థనకు సంబంధించిన పరీక్ష. ఈ 3వ అధ్యాయం 13వ వచనం మనం చూసినప్పుడు మరి రాజైన నెబూకద్నెజరుకి అత్యాగ్రహం, ఆగ్రహావేశుడయ్యాడు, కోపావేశుడయ్యాడు. ఎందుకని అంటే ఈ 3 యవన బాలురు ఆయన నిలవబెట్టించిన ప్రతిమకు సాగిలపడలేదు అనేది. ఆయన ఎదుటికి ఆ రాజదర్బారుకి వారు మరి తీసుకొని రాబడ్డారు. అప్పుడు ఆయన అడిగాడు, మరి నేను విన్నది అది నిజమా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ బాలురు ఏమాత్రము కూడా తడబడకుండా, ఏమాత్రము కూడా భయపడకుండా చక్కగా సమాధానం చెప్పారు. 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇందును గూర్చిన ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు రాజా. మా దేవుడు, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్ని కలిగిన గుండములో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీ ప్రతిమకు మేము మ్రొక్కము అన్నారండి. ఆ బాలుర యొక్క విశ్వాసం, దేవుని మీద వారికి ఉన్న ప్రేమ చాలా అసమానమైంది. ఆ విశ్వాసాన్ని వారు రాజదర్బార్లో ధైర్యంగా ఒప్పుకుంటున్నారు. విగ్రహం ఎదుట మేము సాగిలపడం, మేము రొక్కేది లేదు. ఎందుకంటే మా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన తప్పించి రక్షించడానికి సమర్థుడైన దేవుడు. అంటే దేవుని యొక్క శక్తిని ఆ యవనస్తులు సంపూర్ణంగా ఎరిగినవారు. 3 కూడా ఏకకంఠంతో, ఏకస్వరంతో, ఏకభావంతో వారు మరి రాజు దగ్గర చెప్తూ ఉన్నారు. సింహాసనాసీనుడైన రాజు, ఒక పక్క అగ్నిగుండం, మరొక ప్రక్క చాలా బలిష్ఠులైన సైనికులు నిలబడి ఉన్నారు. కల్లెర్ర చేసిన రాజు సింహాసనం మీద ఉన్నాడు.
పరిస్థితులంతా కూడా అననుకూలంగా ఉన్నాయి. ఇక మరణం కాసుకొని ఉంది, అగ్నిగుండం రెడీగా ఉంది. అయినా వారు ఏమాత్రము కూడా భయపడకుండా, ఏమాత్రము కూడా దిగులు పడకుండా మాకు చింత లేదు అని వారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన విశ్వాసము ఆలోచించి, మాకు చింత లేదు. ఈనాడు మరి అలాంటి విశ్వాసాన్ని మనం కనబరచవలసిన వారంగా ఉంటున్నాం. ఒక పక్క భయభ్రాంతులు చేసే ఈ కరోనా అనే వ్యాధి మరి అనేకులను కలవరపరుస్తుంది. ఒక పక్క కొంతమందికి ఆర్థిక పరిస్థితులు, మరికొంతమందికి అనారోగ్య పరిస్థితులు, బంధింపబడిన పరిస్థితులు ఉన్నాయి. అయినా విశ్వాసులమైన మనం ఇలాంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి. మా దేవుడు అలాంటి శాపగ్రస్తమైన వ్యాధి రాకుండా తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా, ఒకవేళ మాకు అలాంటి పరిస్థితి నుండి విడుదల లేకపోయినా మేము రాజీ పడేది లేదు, విశ్వాసంలో రాజీ పడేది లేదు. దేవుణ్ణి స్తుతించకుండా మేము మానలేము. దేవుడు స్వస్థపరుస్తాడు, ఒకవేళ స్వస్థపరచకపోయినా అనేది మన విశ్వాసం, మన నిరీక్షణను కనపరచాలి. వారి జీవితంలో 2 అనుభవాలు మనం చూస్తాం. ఒకటి విశ్వాసం ఏమిటనంటే మా దేవుడు తప్పించి రక్షించుటకు సమర్థుడు అనేది. రెండవది నిరీక్షణ ఏమిటనంటే ఒకవేళ విశ్వాసం ఫెయిల్ అయిపోయినా నిరీక్షణ ఫెయిల్ కాదు, మేము మోక్షంలో ఉంటాం. ఈ అగ్నిలో మా శరీరాలు ఆహుతైపోయినా, బూడిదైపోయినా మా ఆత్మలు మేము సేవించుతున్న జీవం కలిగిన దేవుని దగ్గర మేము ఉంటాం అని వారు విశ్వాసము, నిరీక్షణ, ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు. అదేమిటంటే వారు ప్రేమ కలిగిన వారు, దేవుని పట్ల చాలా అచంచలమైన, గాఢమైన, తీవ్రమైన ప్రేమ కలిగిన వారు. కాబట్టి గమనించండి, ఈ 3 బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యమైనవి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా షడ్రక్, మెషక్, అబేద్నెగో వారి జీవితంలో మనం స్పష్టంగా మనం చూడగలం. ఇక రాజుగారికి చాలా భయంకరమైన కోపం ఇంకా ఎక్కువైపోయింది. అగ్నిగుండంలో పారవేయమని చెప్పాడు. వారిని బంధించి తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పారేసిన ఆ సైనికులు కాలిపోయారు అని రాయబడింది. అంటే అగ్ని యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో ఆలోచించేయండి. కొద్ది క్షణాలు అయిన తర్వాత ఈ ఆగ్రహంతో ఉన్న రాజు, కోపావేశుడైన రాజు అగ్నిగుండంలో పారవేయబడిన వారిని చూడటానికి, అగ్నిగుండాన్ని చూడటానికి వెళ్ళి చూసినప్పుడు అందులో 4 మనుషులు బంధకములు లేక సంచరించటం చూసి ఆశ్చర్యపోయారు. తన కన్నులకు ఒక ఆశ్చర్యకరమైన ఒక అద్భుతం ఆయనకి కనబడింది. అంతకుముందు ఎన్నడూ కూడా అలాంటి అద్భుతాన్ని ఆయన చూడలేదు. నేను 3 కదా వేసింది, 4 నాకు బంధకములు లేకుండా సంచరిస్తూ కనబడుతున్నారు. 4వ వాని యొక్క రూపం దేవదూతల రూపం పోలి ఉందని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఒక అద్భుతం ఆయన చూశాడు, ఒక ప్రత్యక్షత ఆయన చూశాడు. దేవుడే షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క విశ్వాసాన్ని ఘనపరిచాడు. అక్కడ వారికి ఏ హాని చేయకుండా దేవుడు అగ్ని బలాన్ని చల్లార్చాడు వారి విశ్వాసాన్ని బట్టి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మనకు కనబడుతుంది. అక్కడ విశ్వాసమును బట్టి అగ్ని బలమును చల్లార్చిరి అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తాం. అగ్ని బలమును చల్లార్చారు. కాబట్టి దేవుడే, ప్రభువే వారితో ఉండటానికి ఇష్టపడి అగ్నిగుండంలో ఆ 3తో సంచరించాడు. అగ్నిలో సైతం ఒక పూలవనములో తిరిగినట్లుగా ఆ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా మార్చివేశాడు. తర్వాత రాజుగారు మహోన్నతుని సేవకులారా బయటికి రండి అని ఆహ్వానించాడు. మహోన్నతుని సేవకుల, వాస్తవంగా ఏం పిలవాలి? నా సేవకులారా బయటికి రండి అని పిలవాలి. అంతకుముందుగా వారు ఆ ఉద్యోగస్తులు, వారు ఆ బబులోనులో ఉద్యోగస్తులుగా వారు ఆ విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు.
గవర్నమెంట్ అఫీషియల్స్ వారు. అయితే గమనించండి, నా సేవకులారా అని పిలవటం లేదు. వారి విశ్వాసం, దేవుని మీద వారికి ఉన్న ప్రేమ, వారి నిరీక్షణ, జరిగిన అద్భుతం కన్నులారా చూసిన రాజు నా సేవకులారా అని పిలవలేకపోయాడు. మహోన్నతుడైన దేవుని సేవకులారా, మహోన్నతుని సేవకులారా అని పిలిచాడు. ఎంత గొప్ప అద్భుతం! అంటే వారు దేవుని యొక్క సేవకులు అని ఆయన గుర్తెరిగాడు. వారు వేసుకున్న వస్త్రాలు వారిచ్చిన గవర్నమెంట్ డ్యూటీకి సంబంధించిన వస్త్రాలు అయినప్పటికీ వారి విశ్వాసం, వారు సేవించే విధానం, దేవుని సేవకులుగా వారు గుర్తించబడ్డారు. వారి స్పిరిచువల్ ఐడెంటిటీ, ఆత్మ సంబంధమైన గుర్తింపు, వారు దేవుని సేవకులు అని రాజుగారు పిలుస్తున్నాడు. తర్వాత టాప్ టు బాటం వాళ్ళందరినీ కూడా చెకప్ చేశారు. వచ్చిన 3 బాలుర్ని, తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు, వస్త్రాలు ఏమాత్రం కూడా కాలిపోలేదు, అసలు అగ్నివాసన కూడా రాలేదు అని రాసి. అమూల్యమైన విశ్వాసం, పరీక్షలో నిలిచిన విశ్వాసం, గెలిచిన విశ్వాసం. బైబిల్ గ్రంథంలో చాలా రకాల విశ్వాసాలు ఉన్నాయి, విశ్వాస పరిమాణాలు ఉన్నాయి. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము అని. వీరి విశ్వాసం ఎలాంటిదని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో అమూల్యమైన విశ్వాసం, అది పరీక్షకు నిలిచిన విశ్వాసం, గెలిచిన విశ్వాసం, ప్రభు ద్వారా మెప్పు, ఘనత, మహిమ పొందటానికి కారణమయ్యే విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం అన్నమాట. షడ్రక్, మెషక్, అబేద్నెగో అంతరంగంలో గుండె నిండా కలిగి ఉన్న విశ్వాసం అమూల్యమైన విశ్వాసం. ఇలాంటి విశ్వాసం కావాలి మనకి. ఇలాంటి విశ్వాసులు ఈ దినాల్లో కూడా కావాలి. దేనికి భయపడని వారు, దేనికి చింతపడని వారు కావాలి. ప్రపంచమంతా అల్లకొల్లోలంగా ఉన్నా, ప్రపంచమంతా కూడా ఆందోళనలో, కలవరంలో ఉన్నా, ప్రపంచమంతా భయభ్రాంతులైపోతూ ఉన్నా కానీ మాకు చింత లేదు అని చెప్పగలిగిన మరి విశ్వాసం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు అని చెప్తూ ఆ ధన్యుణ్ణి ఒక చెట్టుతో పోల్చాడు. ఆ చెట్టు నీటి కాలువల యొరన నాటబడిన చెట్టుగా ఉండి, అది దానికి వెట్ట కలిగినను భయపడదు, చింత నొందదు, కాపు మానదు అని రాశాడు. వెట్ట కలిగినను భయపడదు, చింత నొందదు, కాపు మానదు. చింత లేని ఒక వింత చెట్టు, లేక చింత లేని ఒక వింత విశ్వాసులు మనకు కనబడతా ఉన్నారు. వాస్తవంగా చింతపడాల్సిన పరిస్థితి, కలవరపడాల్సిన పరిస్థితి, భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి, రాజీ పడిపోవలసిన పరిస్థితిలో మాకు చింత లేదు అని చెప్తున్నారు అని అంటే, ఆ చింత అంతా కూడా దేవుని మీద వేసి వారు ఫ్రీగా, తేలిగ్గా ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మరి 7-8 వచనాలు మనం చూసినప్పుడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు అని పేతురు రాశాడు. కాబట్టి 3 యవనస్తులు కూడా వారి హృదయంలో ఎందుకు చింత లేదంటే, ఆ చింతను వారి నమ్మిన మీద, దేవుని మీద మోపేశారు. ఆ భారం అంతా కూడా ఆయన మీద మోపివేసి వారు ఫ్రీగా, తేలిగ్గా ఉన్నారు. అగ్నిలో నుండి పుటము వేయబడిన బంగారం బయటకు వచ్చినట్లుగా అగ్నిలో నుండి పరీక్షింపబడిన విశ్వాసులు, అమూల్యమైన విశ్వాసులు బయటికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా రాజుగారు ఆశ్చర్యపోయి, మన మూలవాక్యానికి చూడండి ఎలా ఈ విషయం కనెక్ట్ అవుతుందో. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుని ఉన్నావంటే, రాజుగారు ఆగ్రహపడ్డాడు, ఆగ్రహావేశుడయ్యాడు. తర్వాత ఈ అద్భుతం జరిగిన తర్వాత ఏం జరిగింది అని అంటే, మరి 3వ అధ్యాయం 27 నుండి మరి 30 వచనాలు మనం చదవగలిగితే, ఆ ఆగ్రహం కాస్త చల్లారిపోయి అది ఆరాధనగా మారిపోయింది. మహోన్నతుడైన దేవుడు అని పిలిచాడు. ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు మరొకడు లేడు అన్నాడు. ఈయన రక్షించే దేవుడు, ఈయన సమర్థుడైన దేవుడు,
4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దానియేలు గ్రంథంలో మహోన్నతుడైన దేవుడు అని మాట్లాడాడు. 4వ అధ్యాయం ముగింపు వచనం చివరి వచనాన్ని మీరు చూస్తే ఆయనను నేను స్తుతించుచున్నాను, ఆయనను నేను కొనియాడుచున్నాను అని దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. 3వ అధ్యాయం 13వ వచనంలో ఆగ్రహం ఆయనలో ఉంది. ఈ అద్భుతం జరిగిన తరువాత ఆ ఆగ్రహం కాస్త చల్లారిపోయి ఆగ్రహం ఏ విధంగా మారింది? ఆరాధనగా మారిపోయింది. ఆరాధన అంటే అర్థం ఏమిటి అంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి, చాలా నిర్వచనాలు నేను కూడా చెప్పగలను, కానీ ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు. ఆరాధన అంటే ఒక అర్థం ఏమిటనంటే రెస్పాన్స్ టు గాడ్స్ రెవల్యూషన్, అంటే దేవుని యొక్క ప్రత్యక్షతకు స్పందించటమే ఆరాధన. ఒక ప్రత్యక్షత, ప్రభు యొక్క ప్రత్యక్షత అగ్నిగుండంలో ఆ రాజుగారు చూశాడు. దేవదూతలాగా ప్రత్యక్షత ఆయన కనుగొన్నాడు. అద్భుతం చూశాడు, నివ్వెరపోయాడు. ఆ ప్రత్యక్షతకి ఎలా స్పందించాడు అనంటే వీరి దేవుడు సామాన్యమైన సాదాసీదా దేవుడు కాదు, మేము ఆరాధించే ఆ దేవతల లాంటి వాడు కాదు, ఈయన మహోన్నతుడైన దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో కూడా రాయబడి ఉంది అన్నమాట. ఆయన మహోన్నతుడైన దేవుడు, మహోన్నతమైన స్థలములో నివసించు దేవుడు, వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించే దేవుడు ఆయన మహోన్నతుడు. ఇదిగో వినయము కలిగిన వారు దీన మనస్సు కలిగిన దేవుణ్ణి గణపరిచే యవనస్తుల మధ్యలోకి అగ్నిగుండంలో సైతం నివసించటానికి ఆయన వచ్చిన దేవుడు. కాబట్టి ఇప్పుడు రాజుగారి యొక్క ఆగ్రహం చల్లారిపోయి, ఈ అద్భుతం చూసి చల్లారిపోయి అది ఆరాధనగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఈ వచనానికి జవాబు మనకి వచ్చింది. అదేమిటనంటే నరుల ఆగ్రహాన్ని కూడా ఆయన అణిచివేసి ఆరాధనగా మార్చగలిగిన వాడు. కీర్తన 76:12 మనం చూస్తే మరి రాజుల యొక్క పొగరును, అధికారుల యొక్క పొగరును ఆయన అణుచువాడు అని రాయబడింది. ఇక్కడ రాజుగారి యొక్క పొగరంతా, ఆగ్రహం అంతా, కోపమంతా ఈ అద్భుతం దెబ్బకి చల్లారిపోయి అసలైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి, రక్షించుటకు సమర్థుడైన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, మహింపరుస్తూ ఉన్నాడు. నేను ఆయన్ని స్తుతిస్తున్నాను అని చెప్పి స్తుతించి ఆరాధించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషం, ఈయనకొచ్చిన ఆగ్రహంలో మిగిలింది ఏమిటి, శేషం ఏమిటి అనంటే అది ఆరాధన. ఆ ఆరాధనని నీవు ధరించుకొందువు అని కీర్తనకారుడు చక్కగా రాశాడు. ఆరాధనని ధరించుకోవాల్సింది దేవుడే. అసలు ఆరాధన అనే సబ్జెక్టే, ఆరాధన అనే అంశమే అది దేవునికి సంబంధించింది. ఆయనకి మాత్రమే చెందవలసింది ఆరాధన. మనుషుల్ని మనం ప్రేమించాలి, మనుషుల్ని మనం గౌరవించాలి, మనుషుల్ని మనం సన్మానించాలి, కానీ మనుషుల్ని ఆరాధించకూడదు. ఎవరైనా కావచ్చు. యేసుక్రీస్తుకి జన్మనిచ్చిన తల్లి అయినా మరియమ్మైనా కావచ్చు. మరియమ్మను ఆరాధించకూడదు, ఆయనను ఆరాధించాలి. గొప్ప గొప్ప సేవకులు మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. చాలామంది అయ్యగారులు మరి చాలామంది ఉన్నారు. ఏమండి, వారు ఎవరిని కూడా మనం ఆరాధించకూడదు, వారిని మనం పొగడతా ఉండకూడదు. చాలామంది యేసుక్రీస్తు గురించి 4 విషయాలు చెప్తే వాళ్ళ అయ్యగారు గురించి 8 విషయాలు చెప్తుంటారు సందేశంలో. ఇక అయ్యగారు ఆయన అని ఆయన్నే ఎక్కువగా గణపరుస్తూ ఉంటారు. వారు మంచి భక్తులే, కాదనలేము, ప్రార్థనాపరులే, సాక్ష్యం కలిగిన వారే, ఆ మినిస్ట్రీకి వ్యవస్థాపకులే. అయితే వారు మనుషులే, వారిలో కూడా బలహీనతలు ఉంటాయి, వారు కూడా మనలాగా పాపులే ఒకప్పుడు. కాబట్టి ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు అన్నాడండి నెబుకద్నెజరు. వీరి దేవుడు పూజార్హుడు. కాబట్టి ఏ మనిషిని కానీ, ఏ విగ్రహాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ,
ఈ లోకంలో దేన్ని కూడా మనం ఆరాధించకూడదు. దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే మనం స్తుతించాలి. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా నేను చెప్పి సందేశాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రాలు అని చెప్పాలి, మనిషికి వందనాలు అని చెప్పాలి. అది బైబిల్ చెప్పే బోధ. బైబిల్ మనం తెలుగు బైబిల్ చక్కగా చదివేటప్పుడు దేవుణ్ణి స్తుతించటం, దేవునికి స్తోత్రాలని చెప్పటం. రోమాపత్రిక 6:18 మనం చూస్తే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతే మిందుకు దేవునికి స్తోత్రము అంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మనిషి కనపడితే స్తోత్రమయ్యా అంటూ ఉంటారు. మనిషికి స్తోత్రాలు కాదు. విశ్వాసులు కనపడినప్పుడు స్తోత్రాలు కాదు, ఇంక ఏవేవో కాదు. మరి ఏమిటి? దేవుని వాక్యం అనేక లేఖనాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు చెప్పగలరు. ఫిలిప్పీ పత్రిక 4:21-22 వచనాల్లో పరిశుద్ధులు ఒకరినొకరు వందనములు చేసుకొనుడి. వందనాలు చేసుకోవటం. వందనాలు పాస్టర్ గారు, వందనాలయ్యా, వందనాలు బ్రదర్, వందనాలమ్మ అని వందనాలు చెప్పుకోవటం, అది మనకు సంబంధించింది. స్తోత్రాలు అది దేవునికి సంబంధించింది. బైబిల్ మీరు బాగా చదవండి. నేను ఇంకా కొద్ది రోజుల్లో 50వసారి బైబిల్ గ్రంథాన్ని చదవటం ముగించబోతున్నాను. దేవునికి సంబంధించింది ఆ పదం దేవునికి స్తోత్రం, మనుషులకు సంబంధించింది వందన. నెబూకద్నెజరు కూడా చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. పౌలు కానీ, పేతురు కానీ, అపోస్తులు కానీ, భక్తులు కానీ దేవునికి వారు స్తోత్రాలు తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి చక్కటి విషయం మనం ఇప్పుడు ధ్యానం చేశాం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందు. నెబూకద్నెజరు యొక్క ఆగ్రహం అద్భుతం చూసిన తర్వాత చల్లారిపోయి అది ఆరాధనగా మారి, ఆరాధన ఎవరికి? అగ్నిగుండంలో నుంచి అద్భుతంగా బయటకు వచ్చారు, మీరు దేవుళ్ళు అని చెప్పేసి షడ్రక్, మెషక్, అబేద్నెగోని పూదండలేసి లేక వాళ్ళ పద్ధతిలో ఆరాధన చేయలేదు, వాళ్ళకి సాగిల పడలేదు. ఆరాధన ఎవరికంటే వీరి దేవుడు పూజార్హుడు, వీరు కాదు. ఆ జ్ఞానం ఆ రాజుగారు కలిగి ఉన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఆమెను చూచారు, ఆ శిశువును చూచారు, ఆయనకు సాగిలపడి ఆయనకి అర్పణలు అర్పించుకున్నారు. ఆయనకు సాగిలపడి ఆరాధన ఆయనకు చెందవలసింది, ఆమెకు చెందవలసింది కాదు. ఒక మనిషికి మన ఆరాధన చేయకూడదు. దేవుని స్థానంలో దేన్ని కూడా పెట్టి మనం దైవంగా భావించకూడదు. అది బైబిల్కి పూర్తిగా వ్యతిరేకం, సృష్టికర్తకి కోపము రేపే విషయం. ఇశ్రాయేలు ప్రజలు చాలామంది అరణ్యంలో పిట్టలు రాలినట్టుగా రాలిపోయారు. లేక తర్వాత చరిత్రలో కూడా వారు దేవుని ద్వారా శిక్షించబడిన కారణాలు మనం చూస్తే ముఖ్యమైన ఒక 3 కారణాలు మనం చూడవచ్చు. మొదటిది విగ్రహాలు, రెండవది వివాహాలు, మూడవది విందులు. విగ్రహాలు, వివాహాలు, విందులు, వీటిల్లో వారు ఫెయిల్ అయిపోతూ వచ్చారు, దేవుని కోపానికి గురవుతూ వచ్చారు. కాబట్టి ఆరాధన ఎల్లప్పుడూ కూడా దేవునికి చెందవలసింది. దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధన చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మనం స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు కూడా దేవునికి సంబంధించి వందనాలు అని చెప్పే కన్నా స్తోత్రాలు అని చెప్పటం మంచిదని నా భావం. మీ ఇష్టం మీది. మేము అలాగ అలవాటు పడ్డామని అంటే అది తప్పేమి కాదు, పాపమేమి కాదు. కానీ బైబిల్ మనం చదివేటప్పుడు దేవునికి వారు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చారు. పరిశుద్ధులు లేక విశ్వాసులు ఒకరినొకరు వందనములు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ ఘనమైన ఆ పదాన్ని దేవునికి మనం ఉపయోగించి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా ఎవరైనా నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఇంకా ఆరాధించకుండా ఉన్నట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుణ్ణి సంతోషింపచేయాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను.
చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. జీవము కలిగిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. రక్షించటానికి సమర్థుడు అయిన దేవుడు, మీకు స్తోత్రాలు. మహోన్నతుడు అయిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు అనే లేఖనం ద్వారా మాకు బయలుపరిచిన మీ విషయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. విన్న నాయన వీక్షకులు ప్రియులను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. నిజమైన దేవుడు అయిన మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరాధించే ఆరాధికులంగా ప్రతి పరిస్థితుల్లో అమూల్యమైన విశ్వాసం కలిగి నిలబడే వారంగా, మాకు చింత లేదు, మాకు భయం లేదు అని మీ కొరకు ఆధ్యాత్మికమైన ఫలాలు ఇచ్చే వారంగా ఉండగలిగినట్లుగా సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.